మాధవం గారి నాయకత్వం జై జనసేన జై జనసేన మాధవం గారి నాయకత్వం మాధవం గారి నాయకత్వం విక్రమబాబు గారి నాయకత్వం విక్రమబాబు గారి నాయకత్వం విక్రమబాబు గారి నాయకత్వం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయిన మన అవనాప్ విక్రమ్ గారు, అలాగే అవనాప్ భావన గారు జిల్లాలో వస్తున్న సందర్భంగా అత్యద్భుతంగా అతిపెద్ద ర్యాలీ జన సైనికుల మధ్య, కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకొని రావడం చాలా శుభపరిణామం. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి, అలాగే కూటమి ద్వారా అనేక మంచి కార్యక్రమాలు మన జిల్లాలో జరగాలి. ఇంకా చాలామంది పార్టీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా పార్టీలో చాలా చేరికలు కూడా జరుగుతాయి. ఇక్కడ విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు. ఒకప్పుడు విద్యల నగరంగా ఉన్న విజయనగరం మళ్ళీ ఎంతో ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది. ఈరోజు ఇంతటి ఘన స్వాగతం పలికిన మా అభిమానులు, జన సైనికులు, వీర్ల మహిళలకు నిజంగా మేము అందరం రుణపడి ఉంటాం. జనసేన పార్టీ అంటేనే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ. ఎలా పడితే అలా వెళ్ళే పార్టీ కాదు జనసేన. జనసేన నాయకత్వం ఎలాంటిదని అంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే ఒక చెగోవేరా, ఒక స్వామి వివేకానంద కలిపితే ఒక పవన్ కళ్యాణ్. అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి మాకు అవకాశం వచ్చినందుకు, ఆ భగవంతుడు అవకాశం కల్పించినందుకు నిజంగా మేము ఆనందపడుతున్నాం, చాలా సంతోషిస్తున్నాం, ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము నేరుగా ఫస్ట్ టైం కలవడం. ఆయన ఎంతో సహృదయంతో మమ్మల్ని స్వాగతించి పార్టీలో మమ్మల్ని చేర్చుకున్నందుకు ఆయనకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మా చేరికని మాకు అవకాశం ఇచ్చిన నాదెళ్ల మనోహర్ గారికి, అలాగే హరిప్రసాద్ గారికి, అలాగే అజయ్ గారికి, అలాగే అందరికీ జనసేన ముఖ్య నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జనసేనలో ఒక వరవడి అన్నది అందరూ చూస్తున్నారు. త్రూఅవుట్ స్టేట్ ఒక రాష్ట్ర కార్యవర్గంలో మనం ఎక్కడ చూసినా జనసేనలో జాయినింగ్స్ అన్నది చూస్తే ఒక కొత్త ఒరవడి వెళ్తుంది. దాంట్లో విజయనగరంలో ఒక క్యాడర్ నుండి వైసీపీలో ఒక మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మన జనసేన కుటుంబంలోకి వస్తున్నారు అంటే అవనాపు కుటుంబం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ రియలీ ఇది ఒక యాడ్ ఆన్ అవుతున్న జనసేనలో చూస్తే కొత్త ఒరవడి. ఎంతమంది జాయినింగ్స్ అయినా ఎంతైనా మాకు చాలా స్పేస్ ఉంది. మా కుటుంబం అలాంటిది. జనసేన కుటుంబంలో ప్రతి ఒక్కరికి వెల్కమ్ చేస్తూ తప్పకుండా మనస్ఫూర్తిగా మేము అందరం కలిసి వర్క్ చేస్తాం కూడా. ఎందుకంటే విక్రమ్ గారు ఇంతకుముందు కూడా కలిసి ఉన్నారు, చెప్పారు ఇలాగో. తప్పకుండా మనందరం కలిసి పనిచేద్దాం. ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి రాజకీయ ప్రక్షాళన కోసం అందరం కూడా. స్పెసిఫిక్గా వీళ్ళ గురించి చెప్పాలంటే యంగ్స్టర్స్, వీళ్ళందరూ ఎనర్జీ అనేది యంగ్స్టర్స్తో, జనసేనలో ఉండేది కూడా యంగ్స్టర్సే. ఆ కాంబినేషన్ చాలా ఎక్సెల్గా వెళ్తుంది.